వందే మాతరం పాడడం అనేది ఆప్షనల్ ఎందుకు ఉండాలా? రెండే లైన్లు ఎందుకు వాడాలా? మొత్తం ఎందుకు వాడొద్దు? అసలు కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ దీన్ని చేసింది ఎవరు? కామెంట్ రూపంలో కొంచెం అరే నువ్వేదో బీజేపీకి సపోర్ట్ చేస్తావు, మోదీనే గెలిపిస్తావు అంటే నేను చేస్తా చేస్తున్నా. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డెసిషన్లు తీసుకొని మాట్లాడుతున్నా, టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిన కథనాల కింద తీసుకొని మాట్లాడుతున్నా. మైనారిటీలకి వందే మాతరం నచ్చుతలేదు, వాళ్ళ దాంట్లో కొంచెం జర అట్లా ఉన్నాయి, వాళ్ళకి ఇష్టం లేదు పాడనీకే, ఇట్లయితే ఎట్లా? ఇది నేను మాట్లాడతలేను. ఐఆమ్ టేకింగ్ దిస్ రిఫరెన్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి కదా, హిస్టారికల్ సమ్మరీస్, వికీపీడియాల నుంచి కంప్లీట్గా డేటా తీసుకొని మాట్లాడుతున్నా. అసమర్థత వల్ల, నీ చాతగాని తనం వల్ల, నీ పిరికితనం వల్ల ఒక డెసిషన్ తీసుకున్నావు నువ్వు వందే మాతరం మీద అని బీజేపీ గంభీరమైన ఆరోపణ చేసింది. అయితే మన మీద ముస్లిం అపీస్మెంట్ కోసమో మైనారిటీ అపీస్మెంట్ కోసమో వందే మాతరాన్ని కేవలం 2 స్టాంజాలకు పరిమితం చేసి, 2 వాక్యాలకు పరిమితం చేసి మొత్తం వందే మాతరాన్ని వీళ్ళు దాచిపెట్టిండ్రు. నేషనలిజం అనేది మీ పార్టీ అజెండా అయిపోయింది. నేషనలిజం పార్టీ అజెండా ఉంటే తప్పేమున్నది? జాతీయవాదం అనేది మన అజెండా ఉండొద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రజల్ని. సెకండ్ ఏంటంటే బీజేపీ వందే మాతరం అందరి మీద ఫోర్స్ చేస్తూ, అందరంటే ఎవరు? నేనైతే వాడనీకే నాకు ప్రాబ్లం లేదు, నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు. వేరేడికి ఎవరికి ప్రాబ్లం ఉంటుంది? ఆడికి ఫోర్స్ ఎందుకు చేయొద్దు? జాతీయవాదం అనేది ఎందుకు ఉండొద్దు? అది మనసులో నుంచే రావాలంటే మన భారతదేశంలో ఉండొద్దు. నీ కల్చరల్ ఐడెంటిటీ కాదు, కల్చరల్ ఐడెంటిటీ కంటే కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ పెద్దది అని అంటే నా నాగరికత, నా చరిత్ర నేను చెదలబట్టియాలా? అసలు ఈ ముస్లిం అపీజ్మెంట్ అనే పంచాయతీ తీసుకొని వచ్చింది ఎవరు? కాంగ్రెస్. మోడీ గారు దీనికి ఏమంటారంటే ఆజాద్ హింద్ ఫౌజ్ వందే మాతరంని యాక్సెప్ట్ చేసిండ్రు. ముస్లిమ్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు కూడా వందే మాతరం పాడినరు. వందే మాతరం అనేది సింబల్ ఆఫ్ యూనిటీ. నువ్వు అందులో ఎక్సెప్షన్స్ ఎందుకు పెడతావు? జాతీయవాదం అనేది మా పరిపాలన యొక్క బీజం, మా వెన్నుపూస అని చెప్పి మోదీ మాట్లాడిండ్రు. ఆలుగడ్డల బంగారం కాదు ఇది అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడిండ్రు. మోదీజీ మార్కెట్ చేస్తాడట, మంచిగా జబర్దస్త్ మార్కెటింగ్ చేస్తాడు, బరాబర్ మార్కెట్ చేస్తాడు. 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది నా భారత్ అని చెప్పి మార్కెట్ చేస్తాడు. గ్లోబల్ FDI నామ్స్ని తీసుకొచ్చి భారత్ని అత్యున్నత పదవిలో వేసుకొట్టిండు ఆర్థికంగా, దానికోసం మార్కెట్ చేస్తాడు. G20 లీడర్షిప్ కోసం మార్కెట్ చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం మార్కెట్ చేస్తాడు. వందే మాతరం నిన్న పార్లమెంట్లో ఒక పెద్ద రభస, ఓయో దాని మీద డడ్డనగర డింకా. ఇక ప్రియాంక గాంధీ గారు అయితే మోదీజీ आप वंदे मातरम के बारे में बात तो करते हैं लेकिन आप तथ्य भूल जाते हैं, तथ्य, और मैं यहाँ प्रस्तुत हूँ आपको तथ्य बताने के लिए అని చెప్పి ప్రియాంక వాడ్రా గారు నిన్న నవ్వుకుంటా మాట్లాడి నాకు ఒకసారి సడన్గా ఇందిరాగాంధీ గారు మళ్ళీ పరకాయ ప్రవేశం చేసి మాట్లాడినట్టు అనిపించింది. లड़की हूँ लड़ सकती हूँ पर ये लड़की लड़ सकती हूँ కేవలం గాంధీ పరివారాన్ని కాపాడుకోనికనే గుర్తొస్తుంది. గిరీష్ వందే మాతరం పంచాయతీ ఏంది నిన్న అంటే వందే మాతరం పాడడం అనేది ఆప్షనల్ ఎందుకు ఉండాలా? 2 లైన్లు ఎందుకు వాడాలా? మొత్తం ఎందుకు వాడొద్దు? మొత్తం వాడడానికి ప్రాబ్లం ఏంది? అది అన్కాన్స్టిట్యూషనలా? మళ్ళీ మన కల్చరల్ ఐడెంటిటీయా? మళ్ళీ కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ కల్చరల్ ఐడెంటిటీ 2 వచ్చినప్పుడు అసలు కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ దీన్ని చేసింది ఎవరు? యాక్చువల్ నా కల్చరల్ ఐడెంటిటీని ఇప్పుడు జై శ్రీరామ్ అనే ఒక స్లోగన్ ఫర్ ఎగ్జాంపుల్, అది హిందువులకు పవిత్ర పావనం. అండ్ ఇఫ్ యూ సే దట్ జై శ్రీరామ్ ఈ మొహల్లాలు అనొద్దు, ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఉన్నది, అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నది, అక్కడ మైనారిటీ పాపులేషన్ ఉన్నది, ఇది కాన్స్టిట్యూషనల్ ఎట్లయితుంది? నా కల్చరల్ ఐడెంటిటీ అది, నా పైచాన్ అది. నా పైచాన్ ఉన్నప్పుడు ఈ బయాన్బాజీ ఏంది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. దీని మీద నిన్న పార్లమెంట్లో ఒక చర్చ. అయితే ఈ వందే మాతరం పంచాయతీ ఏంది? తథ్య అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ప్రియాంక వాద్రా గారు చెప్పినరో, నేతాజీ సుభాష్ చంద్ర బోస్నే 2 दिन पहले पंडित नेहरू को भी एक चिट्ठी लिखा था और ये चिट्ठी में कम्युनिस्ट से बचाने का प्रस्ताव रखा था అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడారు. సో ఇప్పుడు ఆమె మాట్లాడింది నేను ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడడం కంటే ఫ్యాక్ట్స్ ఏందని అనేది మీ ముంగట తెలుపుతారు ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. కాబట్టి వందే మాతరం యాక్చువల్గా కరెక్ట్ ఏంది, దాని మీద పంచాయతీ ఏంది, సోర్సెస్ ఏంది, ఇదే కదా మన లొల్లి మొత్తం. ఫస్ట్ వందే మాతరం మీద ఒక క్లారిటీ తీసుకుందాం. దాని తర్వాత ప్రియాంక గాంధీ మోదీ గారి మధ్యలో కాంపిటీషన్ పెడదాం. ఈ కాంపిటీషన్లో ఎవరు గెలిచిండ్రో ర్యాంకింగ్ వేద్దాం. ర్యాంకింగ్ వేసిన తర్వాత థమ్స్అప్ చూద్దాం. ప్రియాంక గాంధీ గారు గెలిస్తే ప్రియాంక గాంధీ, మోదీ గారు గెలిస్తే మోదీ గారు. ఇప్పుడు కామెంట్ రూపంలో కొంచెం అరే నువ్వేదో బీజేపీకి సపోర్ట్ చేస్తావు, మోదీనే గెలిపిస్తావు అంటే నేను చేస్తున్నా కానీ నేను ఆధారాలు పెట్టి చేస్తాను, మీ లెక్క లొల్లి పెట్ట. ఇప్పుడు చూడు, కాంగ్రెస్ ఏదైతే వందే మాతరంలో బిట్రే చేసింది చూడు, అసలు ఏంది ఇది బిట్రేట్? బీజేపీ ఏమంటదంటే కాంగ్రెస్ వందే మాతరాన్ని ధోకా చేసింది, ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు హైజాక్ చేసింది అని చెప్పి మాట్లాడతారు.
ఫ్యాక్ట్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC 1937లా ఏమని చెప్పిందనంటే ఓన్లీ రెండు స్టాంజాలు, రెండు సెంటెన్స్లు, రెండు పద్యాలు, రెండు ఇక ఇవి ఏమంటారు దాన్ని స్టాంజా అంటారు. ఆ రెండు స్టాంజాలని అడాప్ట్ చేసుకుంది, దత్తత్తుకు తీసుకున్నది. ఎందుకు రెండు తీసుకున్నది, మొత్తం ఎందుకు తీసుకోలేదనంటే కమ్యూనల్ అబ్జెక్షన్ చేయనికే. ఎవడన్నా మైనారిటీ వాడు వచ్చి పంచాయతీ చేస్తాడని రెండే స్టాంజాలు తీసుకుంది, మిగతా అదంతా డైల్యూట్ చేసి పడేసింది. వాక్యాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రెండే వాక్యాలు తీసుకుంది. ఎందుకు? మైనారిటీ అపీజ్మెంట్ కోసం. ఎప్పటి నుంచి? 1937 నుంచి, స్వతంత్రం వచ్చే కంటే ముందటి నుంచి. ఇది నేను మాట్లాడతలేను, కంటెంపరీ హిస్టరీస్, ఆర్కైవ్స్ ఆఫ్ 1937 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డెసిషన్లు తీసుకొని మాట్లాడుతున్నా, టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిన కథనాల కింద తీసుకొని మాట్లాడుతున్నా. నౌ ढंके पे चोट तथ्य बताने प्रस्तुत है आज चित्रगुप्त. मैं आह्वान कर रहा हूं हर एक कांग्रेस कार्यकर्ता को, इस मुद्दे पे हमें चैलेंज करिए, चुनौती दीजिए हमें. ఇప్పుడు చూడురి, వందే మాతరం వాజ్ సైడ్ లైన్. వందే మాతరాన్ని సైడ్ లైన్ ఎందుకు చేసారు? ఇండిపెండెన్స్ తర్వాత జనగణ మనని మన మీదకి తీసుకొచ్చిండ్రు. ఓకే, బీజేపీ అని అంటూ జనగణ మనని మన మీదకి తీసుకొచ్చిండ్రు, వందే మాతరాన్ని సైడ్ లైన్ చేసారు అని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే జనగణ మన ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నామనంటే నేషనల్ యాంథమ్ అనేది 24th Jan 1950కి మనం అడాప్ట్ చేసుకున్నాం. వందే మాతరం అనేది నేషనల్ సాంగ్ ఎప్పటి నుంచి ఉండే? లాంగ్ ఎగో అని ఉండే. అయితే దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే కాన్స్టిట్యూషనల్ రోల్స్ మనం పెట్టుకున్నాం. అంటే ప్రాక్టికల్ ఇంకా ప్లూరలిస్టిక్ రీజన్స్. మైనారిటీలకి వందే మాతరం నచ్చుతలేదు, వాళ్ళ దాంట్లో కొంచెం అట్లా ఉన్నాయి, వాళ్ళకి ఇష్టం లేదు పాడనీకే. ఈ అడ్డమైన రీజన్లు పెట్టి నువ్వు ప్రాక్టికల్ ప్లూరలిస్టిక్ రీజన్లకు ఇట్లయితే ఎట్లా? ఇది నేను మాట్లాడతలేను. ఐఆమ్ టేకింగ్ దిస్ రిఫరెన్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి కదా, హిస్టారికల్ సమ్మరీస్, వికీపీడియాల నుంచి కంప్లీట్గా డేటా తీసుకొని మాట్లాడుతున్నా. దీని మీద ఛాలెంజ్ చేయరు నన్ను. అయితే వందే మాతరం ఎవరైతే పాడతారో అది దేశ విరుద్ధము, ఇల్లీగలు. బీజేపీ కాంగ్రెస్ మీద గంభీరమైన ఆరోపణ చేసింది. ఫ్యాక్ట్ ఏందనంటే ఇన్కరెక్ట్ లీగల్గా ఇన్కరెక్ట్. అది ఎట్లా అనంటే సుప్రీంకోర్ట్ బిజోయ్ ఎనామిల్ జడ్జిమెంట్ ఒకటి ఉన్నది, ప్రొటెక్ట్స్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. ఇక్కడ సిటిజన్స్ అనేది నువ్వు కంపల్సరీ చేయొద్దు వందే మాతరంని పాడనీకే అనేది విజయ్ ఎమాన్యుయల్ జడ్జిమెంట్ ఉన్నది, కంపెల్ చేయొద్దు. ఇట్లా చేయడం వల్ల అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది అని చెప్పి. ఇది ఎక్కడికైనా వచ్చింది ఈ జడ్జిమెంటు? నానా ఏడికైనా వచ్చిందనా? సుప్రీంకోర్టు జడ్జిమెంటు విజయ్ ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986 ఇండియన్ కానూన్లకి ఏం తీసుకున్నా నాన్న ఇది? దీని మీద ఏమన్నా మాట్లాడతారా? ఇప్పుడు వద్దాం. 1986కే మొదలెట్టారు. కంపల్షన్ ఎందుకు ఉండాలా? మనం ఎందుకు రుద్దాలా? దేశభక్తి అనేది రుద్దడమేంద్రా నాయన, అది బాధ్యత, మినిమం బాధ్యత దేశభక్తి. 1937 డెసిషన్ ఏమైందనంటే నీ అసమర్థత వల్ల, నీ చాతగానితనం వల్ల, నీ పిరికితనం వల్ల ఒక డెసిషన్ తీసుకున్నావు నువ్వు వందే మాతరం మీద అని బీజేపీ గంభీరమైన ఆరోపణ చేసింది. అయితే ఆర్కైవల్ లెటర్సు ఇంకా ఈ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో చూడు, నిన్న మన ప్రియాంక వాద్రా గారు కూడా మాట్లాడినారు. మే తథ్య బతానా చాతీ హూ మోదీజీ అని చెప్పి ఇంకా కూడా ఆమె ఒక మాట అన్నది. మే అగర్ వందే మాతరం కే ऊपर अगर भाषण हो गया, बयानबाजी हो गया, अगर डिस्कशन हो गया तो क्या डेवलपमेंट के बारे में बात करें, बेरोजगारी के बारे में बात करें, इस सारे के बारे में बात करें? అనగానే మళ్ళీ ఓం బిర్లా గారు వందే మాతరం మే బాత్ కరియా ప్రియాంకాజీ అని ఆమెను టిప్పని చేశారు. ఇప్పుడు నెహ్రూ గారి లెటర్లు, బోస్ గారి లెటర్లు, ఠాగూర్ గారి లెటర్లు ఇవన్నీ తీసుకొని చూస్తే ఒక రీజన్డ్ చాయిస్ అయిపోయింది. అంటే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లిమిటెడ్ అఫీషియల్ యూస్కి ఏం చేసిరంటే ఒక ప్లూరలిస్టిక్ ఐడియాలజీ కోసం యూజ్ చేసిరు. నాకు తెలిసి ఖచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా పెద్దగా దీన్ని ఏ రకంగా చేసిండు అనేది ఇక లెటర్ని కంప్లీట్గా ఒకసారి డీకోడ్ చేద్దాం ఇక కంప్లీట్గా ప్రియాంక వాద్రా గాంధీ గారి కోసం. వీళ్ళ ముస్లిం అపీజ్మెంట్ కోసం బీజేపీ ఏమని చేస్తానంటే గవర్నమెంట్ అనేది స్కూల్స్లో, ఆఫీస్లలో మేము కంపల్సరీ ఇప్పుడు చేస్తాం, కంపల్సరీ అని చేస్తాం. ప్రాబ్లం ఏంది అని అంటే గవర్నమెంటు ఖచ్చితంగా సాంగ్ని పబ్లిక్లీ పాడనీకి చేయొచ్చు. కంపల్షన్ అనేది కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లలో ఉంటుంది. అంటే పాలసీ అనేది సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ కూడా ఫాలో కావాలి కదా. మళ్ళీ బిజోయ్ ఎమాన్యుయల్
కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది కదా అని చెప్పి ఇండియన్ కానూన్లో ఇచ్చిన జడ్జ్మెంట్ అదే 1986 సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది కదా అది. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకి ఏమవుతుంది, కంటెంపరీ హిస్టరీసు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, హిస్టారికల్ సమ్మరీస్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఏమైంది, మన మీద ముస్లిం అపీస్మెంట్ కోసమో మైనారిటీ అపీస్మెంట్ కోసమో వందే మాతరాన్ని కేవలం 2 స్టాంజాలకు పరిమితం చేసి 2 వాక్యాలకు పరిమితం చేసి మొత్తం వందే మాతరాన్ని వీళ్ళు దాచిపెట్టిండ్రు, హిరణ్య గర్భంలో దాచిపెట్టిండ్రు. ఎందుకు మాట్లాడొద్దు పాడొద్దు అని అంటే పెద్ద పంచాయతీ చేస్తారు. నౌ కమ్స్ ద బ్యూటిఫుల్ టాపిక్, ప్రియాంక వాద్రా వర్సెస్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. నేను మోదీ గారు ఏం మాట్లాడినారు అన్నది నేను రోజు మాట్లాడతా, మళ్ళీ మోదీ భక్తులు అంటారు. ఇక వీడికైనా కాంపిటీషన్ షురువు అవుతుంది. ఈ కాంపిటీషన్లో మీరు కూడా పాత్రులే, మీకు సర్వ హక్కులు ఉన్నాయి. నేను ఏమైనా మాట్లాడితే తప్పు మాట్లాడితే చెప్పనీకే కమెంట్ బాక్స్ ఇప్పుడు ఓపెన్ అయింది. వందే మాతరం పొలిటిసైజ్ అయింది అని చెప్తారు ఎవరు, ప్రియాంక గాంధీ గారు వందే మాతరాన్ని మీరు పాలిటిక్స్ చేయకండి అని అంటారు. ప్రియాంక గాంధీ గారు ఇంకేం మాట్లాడతారంటే వందే మాతరాన్ని మీరు ప్రజలని విడగొట్టడానికి వాడకుండ్రి. నేషనలిజం అనేది మీ పార్టీ అజెండా అయిపోయింది. నేషనలిజం పార్టీ అజెండా ఉంటే తప్పేమున్నది, జాతీయవాదం అనేది మన అజెండా ఉండొద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రజల్ని, నాకు చెప్పురి. మళ్ళీ ప్రియాంక వాద్రా గారు అనేది కరెక్టా రాంగా? బీజేపీ కూడా ఏం మాట్లాడతారు పక్కకు చూద్దాం. మనం జాతీయవాదులం, భారతీయులం ఏం మాట్లాడదాం. వందే మాతరం అనేది పార్టీ పాలిటిక్స్ కంటే పెద్దది. అది బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ ప్రాంతీయ పార్టీ ఉండని. నేషనల్ సాంగ్ అనేది అది కూడా మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి లింక్ అయినది. అందరూ లీడర్లు వాడేది. నెహ్రూ గారు వాడిండ్రు, సుభాష్ చంద్రబోస్ గారు వాడిండ్రు, ఇందిరాగాంధీ కూడా వాడిండ్రు. దీన్ని నువ్వు దాని మీద పంచాయతీ లేదనంటవేంది, దాని మీద ఫోర్స్ చేయొద్దనంటవేంది, నేషనలిస్టిక్ అజెండా అంటవేంది అని చెప్పి టిప్పని చేసిర్రు. ఎవరి మీద? ప్రియాంక గాంధీ గారి మీద. సో ఇక్కడ ఎవరు గెలిచిండ్రు ఈ పాయింట్లో? మోదీ గారు గెలిచిండ్రు, అంటే బీజేపీ గెలిచింది. సెకండ్ ఏంటంటే బీజేపీ వందే మాతరం అందరి మీద ఫోర్స్ చేస్తూ, అందరంటే ఎవరు? నేనైతే వాడనీకే నాకు ప్రాబ్లం లేదు, నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు. వేరేవాడికి ఎవరికి ప్రాబ్లం ఉంటుంది? ఆడికి ఫోర్స్ ఎందుకు చేయొద్దు? జాతీయవాదం అనేది ఎందుకు ఉండొద్దు? అది మనసులో నుంచే రావాలంటే మన భారతదేశంలో ఉండొద్దు, అంతే కదా. ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే పేట్రియాటిజం అంటే నీ దేశం మీద ప్రేమ, పేట్రియాటిజం దేశం మీద ప్రేమ అనేది ఫోర్స్ చేయొద్దట. అంటే నేను దేశంలో ఉంటా, దేశంలో సబ్సిడీలు తింటా, దేశంలో ఏరుగుతా, దేశంలో పంట, కానీ దేశాన్ని తీరుతా. నడుస్తుందా దేశంలో? ఏంది ఇది? నేషనల్ డిగ్నిటీ అనేది బీజేపీ ఏమంటుందంటే నేషనల్ డిగ్నిటీ అనేది ఆప్షనల్ ఉండొద్దు బ్రదర్. అది మినిమం డ్యూటీ భారతీయులది, మినిమం డ్యూటీ. ఎట్లయితే నువ్వు జాతీయ జెండాని గౌరవిస్తావో, జాతీయ గీతాన్ని గౌరవిస్తావో, అట్లా మినిమం డ్యూటీ వందే మాతరం కూడా గౌరవించాలా. కాన్స్టిట్యూషనల్ని నువ్వు తీసుకొని వచ్చి నీ కల్చరల్ ఐడెంటిటీ కాదు, కల్చరల్ ఐడెంటిటీ కంటే కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ పెద్దది అని అంటే నా నాగరికత, నా చరిత్ర నేను చెదలబట్టియాలా. ఎవరు గెలిచిరు ఫ్రెండ్స్ ఈ పాయింట్లో? మోదీ గెలిచిరు. కాంగ్రెస్ రెస్పెక్ట్స్ డైవర్సిటీ. మేము కాదనమ్మా, మీరు చెదలను కూడా నింపుకుంటారు ఇంట్లల్లో, అవిటి పెంచి పోషిస్తారు పాలు పెట్టి చెదలను కూడా. అట్లాంటి చరిత్ర మీది. బీజేపీ ఇంపోజెస్ యూనిఫార్మిటీ అని చెప్పి మాట్లాడుకుంటా ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే కాంగ్రెస్ అనేది ప్లూరలిజంని ప్రొటెక్ట్ చేస్తుంది, రిలీజియస్ గ్రౌండ్ల మీద కాదు, రిలీజియస్ గ్రౌండ్ల మీద ప్లూరలిజంని రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ అంటది. బీజేపీ ఏమన్నదంటే కాంగ్రెస్ అన్నెసెసరీగా రిలీజియస్ ఫియర్ అనేది క్రియేట్ చేస్తుంది. అసలు ఈ ముస్లిం అపీజ్మెంట్ అనే పంచాయతీ తీసుకొని వచ్చింది ఎవరు? కాంగ్రెస్. న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో ప్రప్రథమంగా ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయో, హక్కులు ఎవరైతే ఉంటాయో ఆ హక్కులు ఎవరు అని చెప్పిండు మన్మోహన్ సింగ్ గారు? ముస్లింలే అని చెప్పిండు, మైనారిటీలే అని చెప్పి ముస్లింలే అన్నాడు, మైనారిటీలే కూడా అనలేక కరెక్ట్గా. పంచాయతీ ఏడికైనా వచ్చింది ఈ కంటెక్స్లో ఎవరు గెలిచిండ్రు ఫ్రెండ్స్ ఇప్పుడు? దాని తర్వాత ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే ప్రియాంక గాంధీ గారు ఓల్డ్ కాంగ్రెస్ పాత పంచాయతీలు అన్నీ తీసుకొని వచ్చారు. ఏంటనంటే కొన్ని లైన్స్ మైనారిటీ గ్రూప్స్కి నచ్చకపోవచ్చు, కంపల్షన్ మనం ఎందుకు చేయాలి? భారతీయులు అన్నప్పుడు భారతీయుల లెక్క ఉండాలి, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎక్సెట్రా అని ఉండొద్దు. మోడీ గారు దీనికి ఏమంటారంటే ఆజాద్ హింద్ ఫౌజ్ వందే మాతరంని యాక్సెప్ట్ చేసిండ్రు. ముస్లిమ్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు కూడా వందే మాతరం పాడినరు. వందే మాతరం అనేది సింబల్ ఆఫ్ యూనిటీ. నువ్వు అందులో ఎక్సెప్షన్స్ ఎందుకు పెడతావు? ఎవరు గెలిచిండ్రండి? ఇంకా ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే మోదీ గారు పేట్రియాటిజం అంటే ప్రేమ, దేశం మీద ప్రేమ కేవలం ఎలక్షన్ల కోసమే చూపుతారు. ఎలక్షన్ జీవి మోదీజీ, ఎలక్షన్ల కోసమే మాట్లాడతారు అని చెప్పి మాట్లాడతారు. ఎవరు? ఫేక్ గాంధీ జీవి ప్రియాంక వాడ్రా. అయితే నేషనలిజం అనేది, జాతీయవాదం అనేది మా పరిపాలన యొక్క బీజం, మా వెన్నుపూస అని చెప్పి మోదీ మాట్లాడిండు.
మోదీ గారు ఏం మాట్లాడినరు? నేషనలిజం అనేది ఫౌండేషన్ స్టోన్ మా గవర్నెన్స్కి అని చెప్పి మాట్లాడినరు. ఇది ఒక స్లోగన్ కాదు, సీజన్ మారంగానే స్లోగన్ మారినట్టు సీజనల్ స్లోగన్ కాదు. మీరు మాట్లాడుతారు చూడు, కటకట్ టకటక్ కటావట్ ఫటాఫట్, ఆలుగడ్డల బంగారం కాదు ఇది అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడినరు. మాది నాన్ ఎలక్షన్ స్పీచ్లల్లో ఉంటుంది, G20 సుమిత్లో కూడా కనిపించింది, ఇంటర్నేషనల్ ఫారంలలో కూడా మేము వందే మాతరం అని చెప్పి మొదలెట్టినాం. ఎవరు మాట్లాడారండి ఇప్పుడు? మోదీ గారు ఎక్కడైనా డయాస్పోరాని ఇండియాలో బయటికి పోయినా కానీ ఆయన స్టోరీ వేడికి ఏం చేస్తారు? వందే వందే అని చెప్పి మాట్లాడతారు. అప్పుడు ఎలక్షన్ ఉన్నదా? అమెరికాలో పోయి భారత్ కోసం క్యాంపెయిన్ చేస్తాడా? అమెరికాలో ఓటేస్తే మోదీ గెలుస్తాడా? ఎవరు గెలిచిరండి ఈడ? ప్రియాంక గాంధీ గారు నెక్స్ట్ ఏం మాట్లాడతారంటే, కాంగ్రెస్ అనేది కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం ఫాలో అవుతుంది. వాట్ ఈజ్ యూ మీన్ బై కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం, మిస్ ప్రియాంక వాద్రాజీ? కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం అంటే ఏంది? పేట్రియాటిజంకి కూడా కాన్స్టిట్యూషనల్ కల్చరల్ ఉంటుందా? ఐఎమ్ రిక్వెస్టింగ్ మై లార్డ్షిప్స్, ఇక దీని మీద కూడా ఒకటి పిల్లేయాలి. ఇక రాజ్యాంగబద్ధమైన దేశప్రేమ ఏంది, మళ్ళా న్యాచురల్గా వచ్చే దేశప్రేమ ఏంది అనేది దీని మీద ఒక రూల్స్ రాసుకోవాలి. వందే మాతరం అనేది నా నా కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1950లో అడాప్ట్ చేసుకున్నది. ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా ఈ పాటని మన ఉత్సాహాన్ని నింపనీకే వాడుకున్నాం. ఇది మన కాన్స్టిట్యూషనల్ ఏందండి? నాకు అర్థం కాదు. ప్రియాంక వాద్రా గారు ఏమన్నమాట, ఇక్కడ కూడా మోదీ గారే గెలిచినట్టు అనిపిస్తుంది. ప్రియాంక వాద్రా గారు వందే మాతరం టాపిక్ తీసుకొచ్చి దేశంలో పెరుగుతున్న ధరలు, బేరోజ్గారీ ఇవన్నిటి మీద కప్పిపుచ్చనికే ఇట్లాంటివి చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ మీద క్వశ్చన్లు చేయాలి కదా అంటాడు. కార్యకర్తలు మేము రెడీ ఉన్నాం, మోదీ దాకా ఎందుకు? మోదీ చాలా పెద్దగా అయిపోతాడు మీకు, మేము రెడీ ఉన్నాం, రండ్రి మాట్లాడదాం రండ్రి. సరే ఈడ నేను ప్రియాంక వాద్రాకి ఇస్తా, చలో పోని ఒక పాయింట్ ఇద్దాం రా బాయ్ పోని. పేట్రియాటిజం అనేది యాక్షన్లు ఉండాలి, స్లోగన్లలో కాదు అని అంటారు. మీ యాక్షన్లలో ఏమున్నాయి? INS విక్రాంత్ తీసుకుపోయి పిక్నిక్లు చేసిరు మీరు. ఎమర్జెన్సీ ఎవడు పెట్టిండు? మాకు ఫ్లైట్లు కావాలనంటే పైసలు లేవు మా దగ్గర అని అన్నారు. ఫ్లైట్లు మళ్ళీ INS విక్రాంత్ తీసుకొని పోయి పిక్నిక్లకు పోతారు మీరు? చెప్పురు మీరు. ఇప్పుడు ఈడనైతే ఢంకేపే చోట ఎవరు గెలిచిరు? మోదీ గెలిచిరు. ఇది పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అంతసేపటిది నేను ఇంత చిన్నగా కంపైల్ చేయాలంటే చాలా కష్టం. ఇక ప్రియాంక వాద్రా గారు తపస్సు చేసి తపో దీక్షల మునిగిపోయి తథ్య ప్రమోట్ చేసిర్రు. ఆమె ఆ తథ్యల సాక్ష్యాలు పెట్టకుండా ఆమె ఏం మాట్లాడేసిరంటే, మోదీ అనే వ్యక్తి డెమోక్రసీని చంపేసిండు ఏడుకాడికేనా అన్నాడు. అయితే నేనేమంటున్నా, ప్రియాంక వాద్రాజీ, డెమోక్రసీ అగర్ చచ్చిపోతే ఇవాళ మీరు ఎలక్షన్ గెలుస్తుండేనా? లడ్కీ హూ మే లడ్ సక్తి హూ అన్న మాట మాట్లాడుతుండేనా? మీరు MP అవుతుండేనా? మీకు 24/7 మీడియా కవరేజ్ దొరుకుతుండేనా? ఇవాళ కాంగ్రెస్ ఎందుకు చచ్చిపోతుంది తెలుసా? మీ అవుట్డేటెడ్ మోడల్ వల్ల చచ్చిపోతుంది. ప్రియాంక వాద్రా గారు ఏమంటారు తెలుసా? మోదీ అపోజిషన్కి భయపడతారట. ఏదైతే పర్సను NDA కూటమిలా 28 మంది పార్టీలతో అలయన్స్ కలిపినోడు, మీడియా ఆయన మీద అంతెత్తు బురద జల్లుతున్నా పట్టించుకోకుండా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, మల్టిపుల్ CMలను అందరినీ కంట్రోల్లో పెట్టుకొని సుపరిపాలన అందిస్తున్నాడు, ఇన్స్టిట్యూషనల్ స్క్రూటినీ పెట్టి ఇప్పటిదాకా సుమారు 12 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన అందించిన ఏకైక నరేంద్రుడు దామోదర్ దాస్ మోదీ. స్లోగన్లకు భయపడతారా ప్రియాంకాజీ? భారతీయ జనతా పార్టీ ఇండియాని డివైడ్ చేసిందట. మీ తాత మీ ముత్తాత ప్రధానమంత్రి గానికనే దేశాన్ని విడగొట్టిండు ఆనాడు. చరిత్ర తథ్య బతా రहा हूं मैं आपको तथ्य मैं माफी चाहता हूं अगर हमें आपका तपस भंग किया. ఎవడండి చేసిరు? జాతివాద్, కులవాద్, జితనా ఆబాదీ ఉతనా హక్ అండ్ మైనారిటీ అపీజ్మెంట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, వక్ఫ్, మైనారిటీ అపీజ్మెంట్ బిల్, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చిండండి? ఇవాళ ఉజ్వల యోజన కింద ఎవరైనా మైనారిటీలకు అని చెప్పి ఇవ్వకుండా బాన్ చేసిండా? జన్ధన్ అకౌంట్లు అందరికి వచ్చినాయి కదండి, ఆయుష్మాన్ భారత్ అందరికి వచ్చింది కదండి, PM ఆవాస్ యోజన అందరికి వచ్చిందండి కదండి. ఏంటంటే జాతి కనిపించిందా, మతం కనిపించిందా? ప్రియాంక వాద్రాజీ ఎవరండి దేశాన్ని విడగొట్టింది? మోదీజీ మార్కెట్ చేస్తాడట, మంచిగా జబర్దస్త్ మార్కెటింగ్ చేస్తాడు, బరాబర్ మార్కెట్ చేస్తాడు. 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది నా భారత్ అని చెప్పి మార్కెట్ చేస్తాడు. గ్లోబల్ FDI నామ్స్ని తీసుకొచ్చి భారత్ని అత్యున్నత పదవిలో వేసుకొట్టిండు ఆర్థికంగా, దానికోసం మార్కెట్ చేస్తాడు. G20 లీడర్షిప్ కోసం మార్కెట్ చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం మార్కెట్ చేస్తాడు. పాండమిక్ మీరేం హ్యాండిల్ చేస్తుండే? కోవిడ్ వచ్చినప్పుడు మీరేం హ్యాండిల్ చేస్తుండే? మార్కెట్ బరాబర్ చేస్తాడు. 148 కోట్ల జనాభా, అందులో నుంచి అపీజ్మెంట్ జనాభాను పక్కకు తీసేస్తే వాళ్ళందరం ఆయనకు బ్రాండ్ అంబాసిడర్లమై మార్కెట్ చేస్తాం. మోదీ గారు క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదనట. 25 కోట్ల మందిని గరీబీ నుంచి తీసేసిండు, అదే ఆన్సర్.
4 కోట్ల ఇల్లులు గరీబోళ్ళకి ఇచ్చిండు, అదే ఆన్సర్. 12 కోట్ల టాయిలెట్లు కట్టిండు, మీ కాంగ్రెస్ టాయిలెట్ పరిచయం చేసిండు, అదే ఆన్సర్. 90,000 కిలోమీటర్ల హైవేలు కట్టిండు, అదే ఆన్సర్. మీ డ్రామాకు ఆయన డెలివరీ ఆన్సర్. ఏం మాట్లాడతారండి ప్రియాంక వాద్రా గారు, చెప్పండి. మోదీ ఎకానమీని రూయింగ్ చేసిండట. 2G గోటాలా, కోల్ స్కామ్, నేషనల్ ఎన్పిఏ క్రైసిస్, రూపీ క్రాష్, ఇక చెప్పాలా గోటాలాలు? గిలి గిలియే గిలి గిలియే గిలి గిలియే అని ఉంటాయి మళ్ళీ ఇవన్నీ. మళ్ళీ సీరియస్నెస్ పోతుంది అని చెప్పి కామెంట్ పెడతారు, అందుకే నేను మాట్లాడతలేను. మోదీ అంట అసలు మహిళలకు రెస్పెక్ట్ చేయడట. सही है, सही है, आपने जो फरमाया वो सही है. लड़की हूँ लड़ सकते हैं ना, तो लड़ी आप. ट्रिपल तलाक किसने लाया? सुप्रीम कोर्ट తీర్పు ఇచ్చినాక కూడా దాన్ని తొక్కిండ్రు. लड़की हूँ लड़ सकते हो ना, तो क्यों नहीं लड़ रहे हो आप? తథ్య बताइए ना, తథ్య. ట్రిపుల్ తలాక్ ఎవరు తీసుకొచ్చిండ్రు? ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చిండ్రు? ఫీమేల్ లేబర్ ఫోర్స్ అని ఎవరు తీసుకొచ్చిండ్రు? డ్రోన్ దీదీలని ఎవరు తీసుకొచ్చిండ్రు? నారీ శక్తి అని ఎవరు మాట్లాడిండ్రు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHG ఎంటర్ప్రెన్యూర్స్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? ఉజ్వల సిలిండర్లు ఎవరికి ఇచ్చిండ్రు? తథ్య. మోడీ డిక్టేటర్ అట. డిక్టేటర్ అనేటోడు ఎలక్షన్లో నిలబడతాడు. ఒక మాట అడుగుతాడు, నేనే రాజును అని చెప్తాడు. వెనుకటికి మీ నాయనమ్మ చేసింది, ఎలక్షన్లలో కోర్టులు ఆమెని క్యాన్సిల్ చేస్తానంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. డిక్టేటర్ ఎవరండి? ఏం మాట్లాడుతున్నామనండి? కోర్టులను ఫేస్ చేసిండు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ అయినా కోర్టులకు ఎన్నిసార్లు గుంజలేదండి? మీడియా ఫెడరలిజం ఇచ్చిండు, GST కౌన్సిల్ పెట్టి అందరూ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఏం మాట్లాడతారండి? కాంగ్రెసే కాన్స్టిట్యూషన్ని సేవ్ చేస్తుందట, రాజ్యాంగాన్ని కాపాడుతుందట. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన పార్టీ, ఆర్టికల్ 356 పెట్టిన పార్టీ, ఆర్టికల్ 370 పెట్టి కాశ్మీర్ని వేరు చేసిన పార్టీ, ఒకటే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు, 2 దేశాలుగా రాజ్యాంగం రాసిన పార్టీ ఇవాళ మాట్లాడుతుందట. సో ఓవరాల్గా రిపోర్ట్ కార్డుగా ముంగట పెట్టాలా, లేట్ అవుతుంది కాబట్టి ఫ్యాక్చువల్ అక్యురసీ కింద నేను 3 మార్కులు ఇస్తాను. మీరు ఎన్ని మార్కులు ఇస్తారో ఎవరు ప్రియాంక గాంధీ గారికి. మోడీకి అయితే నేను 10 to 10 ఇస్తాను, కానీ 9 వేసిన పోరి వేయొద్దు కాబట్టి. గవర్నెన్స్ అండర్స్టాండింగ్లో రైతులకు నేను 4 గ్రేస్ మార్కులు వేసిన, ఫీల్ అవుతారని. మోడీకి అయితే 10కి 10 ఇస్తాం. డెలివరీ ఇంపాక్ట్లో ప్రియాంక గాంధీ గారికి నేను 6.5 వేసిన, ఎందుకంటే ఆమె కొంచెం నేర్చుకోనికి ప్రయత్నం చేస్తుంది. ఆమె మాట్లాడుతుంది, सिर के बारे में बात करेंगे, पर आप कुछ कार्रवाई करके बात करिए ना, तथ्य बताइए ना. आपका तपस भंग करने के लिए मैं माफ़ी चाहता हूँ, खेद है मुझे आपका तपस भंग करने के लिए, परंतु मुझे आप ये बताइए कि व्हाट इज दी एविडेंसेस फॉर योर डिलीवरी एंड हाउ इट इज इंपैक्टिंग यू. मिसेस गांधी రిహాటరిక్ స్ట్రెంత్ నేర్చుకుంటుంది ప్రియాంక గాంధీ. ఆరేస్తా. పబ్లిక్ రెజనెన్స్ ఉందనుకో, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా కొడుతురు, షేమ్ 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 పోనీ వాళ్ళనన్నా చూసి 5 మార్కులు ఇద్దాం ప్రియాంక గాంధీ గారికి. ఆర్గ్యుమెంట్ కన్సిస్టెన్సీ, ఆమె దాంట్లో నాకు నిన్న గుణాత్మకమైన ఒక మార్పు కనిపించింది. अब सुन तो लीजिए, हाँ मैं बात कर रहा हूँ, हाँ मैं नेता हूँ इसीलिए तो मुद्दा उठा के बात कर रही हूँ. నీట్గా మాట్లాడే ఫైన్, మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా, గట్ట పొజిషన్ ఉండాలి కదా, ఉండాలా వద్దా? సడన్గా ఇప్పుడు వాళ్ళ అన్నాడు అనుకో, నేను రాజకీయాలకేం సన్యాసం తీసుకుంటున్నా అంటే మనకి ఇంకొక స్టార్ క్యాంపెయినర్ ఉండాలిగా, అందుకే మార్కులు వేస్తున్నా, ఎంకరేజ్మెంట్ చేస్తున్నా. సో ఓవరాల్గా తీసుకొని చూస్తే ప్రియాంక గాంధీ గారికి 4.5 వచ్చినాయి. ఈ 4.5ని నేను మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేసిన 9 మార్క్స్ వస్తాయి. నాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం, ప్రియాంక గాంధీ గారు బాగా నేర్చుకుంటారు కాబట్టి 9 మార్క్స్ డబుల్ చేస్తున్నాను నేను. అయినా మోదీ గారికి డైరెక్ట్ వేసిన 9.6 వస్తున్నాయి యావరేజ్గా. 0.5 మార్కులు మోదీ గారికి ఎక్కువ వచ్చినాయి. అందుకే పిछली बार अगली बार हर बार 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 मेरा भारत अपना मोदी. भारत माता की जय.